హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేస్తున్నా. డేట్ వచ్చేసి 8వ తారీఖు. నిన్న బండి ఏమి నడవలేదు, 800 నడిచిందని చెప్పేసి వీడియోస్ పెట్టలేదు. ఖాళీ ఇంటికి వచ్చిన సాయంత్రం స్టార్ట్ అయింది. సాయంత్రం టైంలో వాన్ వచ్చింది, ఇంకా కదలలేదు బండి, ఇంటి దగ్గరనే ఉన్నా. సరే, ఈరోజు ఎంత బిజినెస్ అయితే ఏదో అనేది చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. చూడండి, 0 అయితే చేసుకున్నాం. 841 అవుతుంది. గ్యాస్ వచ్చేసి 400 ఉంటుంది. ఇది ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం. ఇదైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది. పికప్ చూద్దాం. పికప్ వచ్చేసి 550 మీటర్స్ ఉంది. పోదాం. నాకైతే ఫస్ట్ ట్రిప్లో 252 రూపాయలు వచ్చింది. చూడండి, 12-11 కిలోమీటర్లు వచ్చిన. జదీర్గుట్ట. చూడండి, మనకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది. హైటెక్ సిటీ డ్రాప్ 380 ఇస్తాను చూపించాడు. పికప్ చూద్దాం. 550 మీటర్లు ఉంది. పోదాం. ఇంకా అయితే హైటెక్ సిటీ వస్తే 392 రూపాయలు ఇచ్చాడు. నుంచి ఇంకా రావు, ఇద్దరిద్దరం హైటెక్ సిటీకి రావద్దు అసలు. వచ్చి ఎప్పుడైనా హైటెక్ సిటీ వచ్చినప్పుడల్లా చెడిపోతుంది బిజినెస్. అసలు హైటెక్ సిటీ రావద్దు. అక్కడ వస్తే మూడంతా ఖరాబ్ అయిపోతుంది, బండి నడవదు, బుకింగ్లు రావు. మళ్ళీ కూకట్పల్లి వచ్చినా మళ్ళీ హైటెక్ సిటీ ఇస్తున్నాడు. అసలు ఓనే పోవద్దు. అసలు హైటెక్ సిటీ బుకింగ్లే తీసుకోకుండా ఇక్కడెక్కడనే కొట్టుకొని ఉండాలి. హైటెక్ సిటీ తప్ప ఎక్కడ పోయినా, ఆ ఓల్డ్ సిటీ హైటెక్ సిటీ తప్ప ఎక్కడ పోయినా బాగుంటుంది. ఈ హైటెక్ సిటీ పోయినప్పుడల్లా తలనొప్పే. మీరు కూడా గుర్తుపెట్టుకొని హైటెక్ సిటీ సచ్చినా పోకండి. అంతా ట్రాఫిక్ ఉంటుంది. 10 కిలోమీటర్లకు గంట పట్టింది. ఇప్పుడు 10 కిలోమీటర్లకు కరెక్ట్గా గంట పట్టింది. ఇప్పుడు కొట్టిన లాస్ట్ బుకింగ్, రెండో బుకింగ్ వేస్ట్. అసలు హైటెక్ సిటీ పోవద్దు. మళ్ళీ హైటెక్ సిటీ నుంచి మళ్ళీ బుకింగ్లు వస్తాయంటే రావు. మళ్ళీ ఖాళీగా కూకట్పల్లికి రావాలి, కేపీహెచ్బికి. ఈడికి వస్తే మళ్ళీ హైటెక్ సిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి ఇస్తేనే తప్ప పోతా, కానీ హైటెక్ సిటీ మాత్రం సచ్చిన పోవద్దు. మన కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ డ్రాప్ వచ్చింది. హైటెక్ సిటీ మస్తు బుకింగ్లు వచ్చినాయి, కానీ హైటెక్ సిటీ పోతే అడక తినాలి మళ్ళీ ఇప్పుడు. అందుకే సికింద్రాబాద్ డ్రాప్ తీసుకున్నా. 16 కిలోమీటర్లకు 300 ఇస్తున్నాడు. పికప్ 900 మీటర్స్ ఉంది. పోదాం. ఈ బుకింగ్లు అయితే మనకు 308 ఇచ్చిర్రు. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చినాయి. ఇప్పుడే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 952 రూపాయలు అయింది. ఈ సికింద్రాబాద్ నుంచి ఏమో చూద్దాం. ఇక ఓటీపీ చెప్పండి. 4346 మొత్తం పెట్టినా 05001. మనకైతే ఈ ట్రిప్లో 329 ఇచ్చిర్రు.
గ్యాస్ అయితే లేదు, గ్యాస్ కొట్టించుకొని నెక్స్ట్ రైడ్ చూద్దాం. 1281 రూపాయి అయింది. మనకైతే అల్వాల్లో డ్రాప్ అయిపోయిన తర్వాత కోంపల్లి వచ్చిన, గ్యాస్ కొట్టించుకున్నా, అన్నం తిన్నా. ఈ నుంచి ర్యాపిడో ఓలా ఏమొస్తుందో చూడాలి. మంచి బుకింగ్ వస్తే ఏది వచ్చినా తీసుకోరు. మనకైతే ఓలాలో ఒక పికప్ వచ్చింది, శ్వేత రాయ్ అంట మేడం. డ్రాప్ వచ్చేసి జీడిమెట్ల. పికప్ చూద్దాం ఎంత దూరం ఉందో. పికప్ 3 కిలోమీటర్ల 700 మీటర్లు ఉంది. డ్రాప్ ఏమో 6 కిలోమీటర్, మొత్తం 10 కిలోమీటర్లకు 300 ఇస్తాను చూపించాడు. పోదాం ఇంకా పికప్. మనకైతే క్యాష్ వచ్చేసి 369 వచ్చింది. ఈమె ఒక్కొక్కటి ఎందుకు వేస్తున్నో చెప్తా, స్టార్ రేటింగ్ ఒకటి ఎందుకు వేస్తున్నో చెప్తా కానీ. మనకి ఇచ్చింది 311 రూపాయలు. ఎన్ని కిలోమీటర్లకు చూద్దాం, సంథింగ్ మారింది. 6 కిలోమీటర్లు రాబంతే. ఓసారి మంచిగా ఇస్తాడు, ఒకసారి ఇట్లా ఇస్తుంది. మళ్ళీ 12 కిలోమీటర్లు 179. ఎవడు కూడా మనకైతే ఓలలో ఇక్కడ డ్రాప్ అయిపోగానే మళ్ళీ ఒకటి సమంత మేడం అంట, ఇక్కడ జీడిమెట్ల రోడ్ నుంచి వచ్చింది. కరెక్ట్ డ్రాప్ వచ్చేసి మేడ్చేలు. అమౌంట్ 14 కిలోమీటర్లకు 390 ఇస్తాను చూపించారు. పోదాం. 8610 8635. మనకైతే క్యాష్ 411 ఇచ్చిర్రు. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకు వచ్చేసి 389 రూపాయలు ఇచ్చిర్రు. ఈ నుంచి ఏమొస్తాయో ఏమో చూద్దాం. ఇదే చూడండి, మేడ్చల్ నుంచి ఒక పికప్ వచ్చింది. డ్రాప్ వచ్చేసి అల్వాలంట. 12 కిలోమీటర్లకు 240 ఇస్తానాడు కానీ ఇయ్యాడు. నాకు తెలుసు 220 కూడా ఇయ్యాడు. పికప్ ఏమో 650 మీటర్లు ఉంది. పోదు ఇంకా. మేడ్చల్లో ఉన్నాం మనం. మేడ్చల్ రోడ్ మొత్తం జామ్ ఉంది. ఈ ట్రిప్లో 236 ఇచ్చాడు. బాగానే. ఇప్పుడు మరి ఒకటి వస్తూనే ఉంటాయి. 236. ఇక్కడ ఓలా ర్యాపిడో అని చేద్దాం. మనకైతే ఒక పికప్ వచ్చింది ఓలాలా. కుకట్పల్లి 16 కిలోమీటర్లకు 376 రూపాయలు ఏమో ఇస్తున్నాడు. పికప్ చూద్దాం. 1.5 ఉంది. పోదాం ఇంకా. ఓటీపీ సార్ 1194. గ్యాస్ వచ్చేసి 548 వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకు వచ్చేసి 463 వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం? 18 కిలోమీటర్స్కి వచ్చింది ఈ అమౌంట్. 10కి పికప్ అయిపోతే మనకు గ్యాస్ అయిపోయిందని చెప్పేసి అఫీస్పేట్ వచ్చి గ్యాస్ కొట్టించుకున్నాక 6:45 చూడండి. ఇక్కడ నుంచి ఒకటి గచ్చిబౌలి వచ్చింది ఓలాలో. 5 కిలోమీటర్లకు 188 రూపాయలు ఇస్తాను చూపించింది. అందుకే పికప్ వచ్చేసి 550 మీటర్లు. 4246. అయితే ఈ ట్రిప్లో క్యాష్ 200 రూపాయలు వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. 187 రూపాయలు వచ్చింది మనకు. ఈ నుంచి గచ్చిబౌలి నుంచి ఏమొస్తాయి చూడాలి. ఇక మనకైతే ఇక్కడ డ్రాప్ అయిపోయిన తర్వాత మైండ్ స్పేస్ నుంచి ఒక పికప్ అయితే వచ్చింది చూడండి. పికప్ వచ్చేసి 700 మీటర్లు ఉంది. పోదాం.
అయితే ఇక్కడ ఏమైందంటే బుకింగ్ లేట్ కానీ కారణం ఏంటంటే ఇందాక ఒక మన క్యాబ్ డ్రైవర్ వచ్చేసి బండి బ్యాటరీ డౌన్ అయిందని చెప్పేస్తే నేను గచ్చిబౌలి నుంచి కరెక్ట్గా ఇదేంది శిల్పారావం దగ్గర బండి ఆగిపోయింది. ఆగిపోతే అక్కడికి వచ్చి స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చిన అనమాట. వచ్చేవరకు ఆయన ఏం చేసిండు, ఇంకోటి మెకానిక్ని పిలుచుకున్నాడు. డ్రైవర్ మెకానిక్ని పిలవంగానే నేను వద్దాను, నేను స్టార్ట్ చేపిస్తా బండి అని చెప్పేసి చెప్పినా కానీ వినలేదు ఆయనకు. సరే మెకానిక్ వచ్చిండు కానీ ఎందుకులే అన్నాడు. సరే స్టార్ట్ చేయించినాం. స్టార్ట్ చేయించిన తర్వాత ఆయన 800 అడిగిండు. 800 ఎవరు ఇస్తారా నీకు, 200 300 అది అని అంటే వినలేదు. 500 లాస్ట్ ఇస్తామని, అంతకంటే ఎక్కువ అని చెప్పేసి స్టార్ట్ చేసినాక చెప్పినాడు రేట్ అంతా. సరే నేను వద్దన్నా కానీ ఆయన వినకుండా ఆయనతో చేయించిండు. నేను స్టార్ట్ చేయించి పంపిస్తుంటే అసలు నా టైం వేస్ట్ చేసిండు అనవసరంగా. గ్రూప్లో రమ్మని చెప్పేసి వచ్చిన నా టైం వేస్ట్ చేసుకొని ఆయనకు. అందుకే బుకింగ్ ఇప్పుడు 9 అవుతుంది ఆయన వల్ల. ఇప్పుడు ఓలలో బుకింగ్ వచ్చింది రాంబో విస్టా అపార్ట్మెంట్ పికప్కి పోతున్నాయి. ఇంకా ఏం చేస్తాం. 500 తీసుకున్నాడు. బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేస్తే 500 అంట. 200 పెడితే స్టార్ట్ చేసిపోతాడు. అట్లా ఉంది. అందుకే మన డ్రైవర్లు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బండి వారం వాటరు వాటర్ రోజు చెక్ చేసుకోండి. ప్లస్ బ్రేక్ ఆయిల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇంకొకటి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోండి. బ్యాటరీ వాటర్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకొని బండి తీయండి అన్న, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రోడ్డు మీద బండి బ్యాటరీ ఆగిపోతే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. బ్యాటరీలో నీళ్ళే లేవు ఆయన బండిలో. చూస్తే నీళ్ళు లేకపోతే బండి ఎట్లా నడుస్తుంది చెప్పు బ్యాటరీలో. అది కొంచెం బ్యాటరీ అన్ని చెక్ చేసుకోండి. టైర్ స్టెప్ని అన్ని చెక్ చేసుకొని బండి నడపండి అన్న. ఏదో మనం రోడ్డు మీదకి ఎక్కినామా స్టీరింగ్ పట్టుకున్నామా ఉరుకుతే కాదు. బండి ఏముంది ఏది లేదు అనేది కూడా చెక్ చేసుకోవాలి. 8833 తప్పు వస్తుంది మేడం. 9221 రాంబో విస్టా అపార్ట్మెంటా? ఈ ట్రిప్పులో 275 క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. సెల్ఫీ చూడండి, మనకైతే 232 రూపాయలు క్యాష్ మనకు వచ్చింది అమౌంట్. ఇది మనకైతే టెలిగ్రామ్లో ఒక బుకింగ్ అయితే దొరికింది. ఇట్లా పెట్టంగానే ఫోన్ చేసినా తీసుకున్నాను. 10:30కు లాగౌట్ బొల్లారం, మల్వాల్ బొల్లారం డ్రాప్. అమౌంట్ వచ్చేసి సింగిల్ ఎంప్లాయీ 800 ఇస్తారు. పొద్దు నుంచి ఒక్కటి కూడా తీసుకోవాలి. ఇప్పుడు దొరికింది. మన అంతే, దీంట్లో దొరికితే లేకపోతే ఇట్లనే ఉంటుంది కదా. పికప్కి అయితే పోదాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిరు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. 3800 బిజినెస్ అయింది. మైనస్ దీంట్లో 1000 రూపాయలు గ్యాస్ తీసేస్తే 2800 మిగిలినాయి. మైనస్ దీంట్లో 500 ఈఎంఐకి తీసేస్తే 2300. ఇంకా 500 ఇంకొక 200 ఫుడ్కి తీసేస్తే 2100 మిగిలినాయి. ఈరోజు మిగిలిన డబ్బులు 2100. రైడింగ్ వచ్చేసి 206 కిలోమీటర్లు తిరిగింది. 11:37 అవుతుంది టైం. 1200 వస్తే 1300 వస్తే 300 ఉంది అట్లా.